శీతాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని వీణవంక వైద్యాధికారి డాక్టర్ వరుణ తెలిపారు. వీణవంక మండల కేంద్రంలోని అన్ని గ్రామాల ప్రజలకు శీతాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలి. మండల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ముందుగా PHS కి వచ్చి ఎటువంటి పరీక్షలైనా ఉచితంగా చేసుకోవచ్చు. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి ఎక్కువగా ఉండటం వల్ల నీళ్లు వేడి చేసి చల్లార్చిన తర్వాత తాగవలను. ప్రతిరోజు 2 సార్లు ప్రొద్దున సాయంత్రం బ్రష్ వేయవలను. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా ఉండటం జరుగుతుంది. దాని గురించి ఎవరు భయపడనవసరం లేదు. అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళకండి, డబ్బులు వృధా చేసుకోవద్దని డాక్టర్ వరుణ తెలిపారు. ఇది పొద్దున వేసుకో, ఇది పొద్దున వేసుకో, ఇది నైట్, ఇది కూడా పొద్దున సాయంత్రం. మనకి ఇప్పుడు సీజనల్ డిసీజ్ అంటే మనకు చలికాలం అనేది స్టార్ట్ అయిన సందర్భంగా మనకేంటంటే ఎక్కువగా మనకు PHCలో ఓపీకి వచ్చే కేసెస్ కూడా జలుబు, దగ్గు, జ్వరము, సోర్ త్రోట్ అంటే గొంతు లోపల నొప్పి అనేది ఎక్కువగా ఉన్న అట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరూ చాలా ఎక్కువగా వస్తుందండి. సో ఇవి మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు. ఏవైనా కూడా మీరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మన PHCకి వచ్చి మన దగ్గర అవైలబుల్ ఉన్న మెడిసిన్స్ తీసుకొని రాయించుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. అంతేకాకుండా ఇందులో ఏంటంటే మనకి ఇప్పుడు వీటి తీవ్రత కూడా మనకిప్పుడు సీజన్ బట్టి మనకి చలికాలంలో వాటి తీవ్రత ఎక్కువగా చూపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడినాక కూడా వాటి కోర్స్ అయిపోయినాక కూడా కొంతమందికి థ్రోట్ పెయిన్ కానీ, గొంతు లోపల నొప్పి కానీ, జలుబు కానీ రిలీవ్ కావడం లేదు. సో అయితే ఏంటంటే రిలీవ్ కాకపోయినంత మాత్రాన మళ్ళీ వచ్చి యాంటీబయాటిక్స్ అని మీరు రావచ్చు, కానీ యాంటీబయాటిక్స్ అనేది అనుకున్న దానికంటే ఎక్కువ మోతాదులో వాడడం అనేది మంచిది కాదండి. దానికి అదనంగా ఏంటంటే మనం నోట్లో పుక్కిలించుకొని కొంచెం వేడినీళ్ళు చేసుకొని ఉంచడం కానీ, మౌత్ వాషింగ్స్ ఉంటాయి కదండి, మనకు బెటాడిన్ మౌత్ వాష్ అట్లాంటివి గర్గ్లింగ్ చేసుకోవడం కానీ, డైలీ 2 టైమ్స్ బ్రషింగ్ చేసుకోవడం కానీ, కొంచెం వేడి వాటర్ తాగడం కానీ అట్లాంటివి చేయడం వల్ల ఇలాంటి వాటి నుంచి మనం రిలీఫ్ అవ్వచ్చండి. సో మనకేంటంటే ఈ లక్షణాలు అనేవి కొంచెం తీవ్రతరం అనేది ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. సో దాని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న అన్ని మెడిసిన్స్ కూడా మనం ప్రజలకు అన్ని అందుబాటులో ఉన్నాయండి. వచ్చి మీరు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని అన్నీ పొందొచ్చు. అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఇంకా వేరే దగ్గరికి కానీ వెళ్ళి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి దయచేసి. సో ఇక్కడికి వస్తే మేము రాసినాక ఇంకేమైనా మీకు నీడెడ్ ఇంకేమైనా హైయర్ ఫెసిలిటీ కావాలంటే మేము గవర్నమెంట్కి రెఫర్ చేస్తామండి. అంతేకాని ఎవరు కూడా అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అని నా మనవి.